ప్రకృతి అందాలు చూడడానికి మనం ఎక్కడికెక్కడికో వెళ్తాం. అయితే మన రాష్ట్రంలోనే చూడదగిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది విశాఖ. ఈ తీర ప్రాంతం ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటుగా పర్యాటక కేంద్రానికి కూడా వేదిక కూడా. అలాంటి విశాఖలో ఇప్పుడు పర్యాటక రంగం ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి సౌకర్యాలతో టూరిస్టులను విశాఖ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకుంటున్నాయి? ఈ విషయాల గురించి మా సాక్షి ప్రతినిధి నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఉన్న ప్రకృతి సోయగాలను చూడడానికి అందరూ కూడా ఎంత ఆసక్తిగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం నుంచి కిరాండూల్ వెళ్తున్న ట్రైన్లో ఉన్నాము. అయితే ఎక్కడి నుంచి మొట్టమొదటిగా ఏ విధంగా మూవ్ అవుతుంది, అదేవిధంగా ప్రకృతి సోయగాలు చూడడానికి పర్యాటకులు ఎంత ఆసక్తి చూపుతున్న విషయంపై కూడా సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు నుంచి వచ్చామండి. సుమారుగా 32 మంది గుంటూరు నుంచి విశాఖపట్నం, అరకు, బుర్రా కేవ్స్ చూద్దామన్న ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ లైఫ్ టైం వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరం 32 మంది రావడం జరిగింది. ఎంతో ఆహ్లాదకరంగా స్టీల్ ప్లాంటు, అలాగే సింహాచలం టెంపుల్, అలాగే కనక మహాలక్ష్మి టెంపుల్ చూసుకొని ఈరోజు ఉదయం ఈ యొక్క ట్రైన్కి రావడం జరిగింది. ఈ ట్రైను క్లైమేట్ కానీ వాతావరణం కానీ చాలా చూడముచ్చటగా ఉంది. ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటక రంగానికి చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో మేము తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. అలాగే మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే ఉంది. మంచు ఉండటం వల్ల వాతావరణం చాలా పరిశుభ్రతగా నీట్గా బాగా ఉంది. దీన్ని ఇలా చూసుకుంటూ మా ఫ్రెండ్స్ అందరం ట్రైన్లో సీట్లో కూడా కూర్చోకుండా సరదాగా తిరుగుతూ ఉన్నాం అన్నమాట. చాలా ఎంతో బాగా ఉంది. అలాగే బుర్రా కేవ్స్ కూడా మేము ఇక్కడికి దిగి బుర్రా కేవ్స్ కూడా చూద్దాం అనుకుంటున్నాము. అలాగే ఈరోజు నైట్ అరకులో ఉంటున్నాము. ఇది యొక్క ట్రైన్లో అనుభూతి అద్భుతంగా అమోఘంగా ఉందండి. సో ప్రయత్నం చేసి చక్కగా ప్లాన్ చేసుకున్నాము. ఏ క్షణం కూడాను ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా జరుగుతుంది. నిన్న స్టీల్ ప్లాంట్ చూసాము, సింహాచలం టెంపుల్ స్వామివారి అప్పన్న స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఈరోజు అరకు వ్యాలీకి ఈ ట్రైన్లో పర్టికులర్గా ఈ ట్రైన్ బుక్ చేసుకొని అందాలని వీక్షిస్తా అరకు మా కంట్రీలోనే బంధించుకొని వెళదామనే ఉద్దేశంతో మేము వస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము గత 8 సంవత్సరాల క్రితం వచ్చాము. ఆ రోజుకి ఈ రోజుకి వచ్చేటప్పటికి వసతుల విషయంలో కావచ్చు, హోటల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అన్ని విధాలా కూడాను బ్రహ్మాండంగాను మేము ఇవాళ అనుకూలంగా ఇంట్లో కూర్చొని అన్నీ ప్లాన్ చేసుకొని వచ్చాము. మా స్నేహితులందరం కలిసి సుమారుగా ఒక 32 మంది వచ్చాము గుంటూరు నుంచి. అందరం ఎంజాయ్ చేస్తున్నాము, చక్కగా ఉంది. వాతావరణం విషయం వచ్చేటప్పటికి పర్టికులర్గా మేము ఈ ఫిబ్రవరి ఎందుకు అనుకున్నామంటే స్నోఫాల్ బాగుంటుంది. లంబసింగి విషయంలో వచ్చేటప్పటికి కానివ్వండి, అరకు కానివ్వండి, బొర్రా క్లేవ్స్ కానివ్వండి, వైజాగ్ సిటీ బీచ్ వ్యూస్ కానివ్వండి, అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా సరే ఇవాళ అరకు ప్లాన్ చేసాం, 2 days అరకు ప్లాన్ చేసాము. బాగుంది, యాక్చువల్గా బాగుంది. ఇంకా ఈ విజిటన్ టైం బుక్ చేసుకుందే అందుకు ఫస్ట్ టైం వచ్చి నేచర్ ఎంజాయ్ చేయడానికి బాగుంది, నైస్. మేము అరకు విస్టాడోమ్ ట్రైన్లో వెళ్తున్నాం. బై రోడ్ చాలా టైమ్స్ వెళ్ళాం కానీ ఇదే ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్ళడం. వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేద్దాం, బాగుంటుందని మేము ట్రైన్లో వెళ్తున్నాం. విజ్డమ్ కోచ్ల నుంచి అద్దాల ట్రైన్లో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి బుర్రా గుహలు చేరుకున్న తర్వాత చాలామంది ప్రయాణికులు కూడా పర్యాటకులు సైతం మొత్తం అంతా బుర్రా గుహలు దిగిన తర్వాత అక్కడ అందాలను ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. విశాఖ నగరం ఉత్తర దిక్కున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో సముద్రపు మట్టానికి సుమారు 1300 మీటర్ల ఎత్తులో అరకు లోయకు అతి సమీపంలో ఉంటాయి బుర్రా గుహలు. బ్రిటన్కు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్త విలియం కింగ్ 1807లో ఈ గుహల్ని గుర్తించినట్లుగా చరిత్ర చెబుతోంది. బుర్రా అంటే ఒడియా భాషలో రంధ్రం అని అర్థం. ఈ గుహలోకి ప్రవేశ మార్గం ఓ రంధ్రంలా ఉండడంతో ఆ పేరొచ్చింది. సముద్ర మట్టానికి 705 మీటర్ల ఎత్తులో ఉండి లోపలికి వెళ్లే కొద్దీ 625 మీటర్లకు తగ్గిపోతూ ఉండడమే ఈ గుహల ప్రత్యేకత. దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులను అడిగిన మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. 50 మిలియన్ ఏళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడిన ఒకని గుహను చూద్దాము అంటే ఎంతమందికి ఆసక్తి ఉంటుంది? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆశ్చర్యంగా చూడాలనుకుంటారు. ప్రస్తుతం అదే బుర్రా గుహలు. ప్రస్తుతం మనం బుర్రా గుహలో ఉన్నాము. అయితే అన్ని మిలియన్ ఏళ్ల క్రితం సహజసిద్ధంగా భౌగోళిక మార్పుల్లో భాగంగా ఈ బుర్రా గుహలు ఏర్పడ్డాయి. అయితే దీనిలో చూడడానికి ఎన్నో వింతలు, ప్రతి ఒక్క రాయికి ఓ చరిత్ర. అసలు ఏ విధంగా ఎంత పెద్ద గుహ ఏర్పడింది, అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత పర్యాటకుల ఆసక్తి ఏ విధంగా మారిపోతుంది, మరోవైపు వారి కళ్ళలో ఆనందాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను.
అరకు ట్రిప్లో వెళ్తుంటే అలా బుర్రా కేవ్స్ ఒకసారి రిలేట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఆ కింద వరకు వెళ్ళాము. ఇక్కడ మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఎవరైనా టూరిస్టులు వస్తే వాళ్ళకి దగ్గరలోనే బుర్రా కేవ్స్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ చాలా దగ్గర ప్రాంతాల్లో చెట్లు మొక్కలు ఈ బుర్రా కేవ్స్ అనేది చాలా పాపులర్ అని విన్నాను. ఇంకా అరకుకి నాకు తెలిసినంతగా దింసా డ్యాన్స్ అని చాలా పాపులరు. తర్వాత మా స్కూల్లో కూడా మాకు ఒక లెసన్ ద్వారా అరకు గురించి టూరిస్ట్ ప్లేస్ అని తెలిపారు. ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తున్నప్పుడు ఆ కేవ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే వాటర్ అలా ఫ్లో అవ్వడం వల్ల రాక్స్ కూడా చాలా కూల్గా ఉన్నాయని తెలిసింది నాకు. అంటే చిన్నప్పుడు వచ్చినప్పుడు నేను మా సిస్టర్తోని మా బ్రదర్తోని వచ్చానప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి. ఇక్కడ కాఫీ కూడా చాలా పాపులర్ అని నాకు చిన్నప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు కాఫీ బీన్స్ కాఫీ పొడి అవన్నీ చాలా పాపులర్ అని తెలిసింది. వ్యూ అయితే సూపర్గా ఉంది. వైజాగ్ హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా ఉంది, కానీ అక్కడ అంతగా ఆడుకోలేం, అంతగా ఎంజాయ్ చేసుకోలేం. బట్ వైజాగ్లో ఇట్స్ వెరీ నైస్. బీచ్ చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మేము బుర్రా కేవ్స్కి వచ్చాము అటు నుంచి. ఓకే, జిప్ లైన్ అయితే సూపర్గా ఉంది. బుర్రా కేవ్స్ ఆల్సో ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ వెరీ వ్యూ. ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి. ఫస్ట్ అక్కడ వైజాగ్ చూసాము. వైజాగ్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసాము. అన్నవరం, సింహాచలం, ఆర్కే బీచ్ అవన్నీ చాలా బాగున్నాయి. అక్కడ నుంచి మేము ఇక్కడికి అరకు ప్లాన్ చేసుకున్నాము. అరకులో ఇక్కడ బుర్రా కేవ్స్ ఎన్నో మిలియన్స్ బ్యాక్ నుంచి ఇది న్యాచురల్గా ఫామ్ అయినటువంటి బుర్రా కేవ్స్ని మేమందరం కూడా విజిట్ చేసాము. అండ్ ఇక్కడ జిప్ లైన్స్ కూడా చాలా బాగుంది, అది కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. టూరిజం చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు సెల్ ఫోన్ సిగ్నల్స్ కానివ్వండి, मोबाइल्स మనకు ఏటీఎం కానివ్వండి అన్నీ కూడా అవైలబుల్ చాలా బాగున్నాయి. आज मैं यहाँ ये बड़ा कैंप में आके बहुत अच्छा लग रहा है. मतलब कि क्या बताऊँ कि ऐसी जगह मैंने आज पहली बार देखी हूँ. और सबसे ज़्यादा मुझे अच्छा लगा कि ये आपके साउथ में तो बहुत अच्छा सुनते हैं, उसके साथ साथ में अभी मुझे यहाँ के आपका बिहेवियर और यहाँ के क्लीन जितना साफ सुथरा है ना, मुझे बहुत पसंद है. इतना अच्छा लगा कि यहाँ का हर चीज़ लोगों के बिहेवियर मुझे सबसे ज़्यादा अच्छा लगा. यहाँ सबको सम्मान दिया जाता है, सबको मतलब इतना प्यार से लोगों को वो किया जाता है कि यहाँ के लोगों के साथ मुझे बहुत पसंद है. और यहाँ ये बड़ा कैंप में तो आके तो मुझे बहुत अच्छी लगी. We've come to Burra Caves, great tourist destination, lovely lighting. Very good paths, very good place to visit, and Andhra Pradesh is beautiful. It's nice actually, it's nice to come in somewhere a little bit cooler because there's a lot of steps to deal with, you know, but it's we like the lighting, it looks really good. Yeah, very nice. ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు పర్యాటక ప్రాంతాలు వచ్చేసి మంచిగా చెత్త చెదారం లేకుండా అన్నీ బాగున్నవి. ఏజెన్సీ ప్రాంతాలు కూడా మేము చూసుకుంటూ వచ్చాము, ట్రైన్లో కానీ బస్సులో కానీ అద్భుతంగా ఉన్నాయి. జగన్ వచ్చిన తర్వాత సూపర్గా చేశాడు. టూరిజం కూడా మేము ఇక్కడ ఇంతకుముందు మేము వచ్చిన దానికి ఇప్పుడు చాలా తేడా ఉంది. ఇప్పుడు మేము అడుగు వేద్దామని కూడా అంతగా ఎక్కువగా ఉన్నారు పర్యాటకులు కూడా. ఇంకా అభివృద్ధి చేస్తాడని మేము మనసారా ఆశిస్తూ కోరుకుంటున్నాం. ఇతర దేశాల నుంచి కూడా వస్తారు బాగా. మేము ఇప్పుడు చాలా మంది ఇక్కడ వెళ్ళొస్తుంటే చాలా మంది ఇతర అదర్ కంట్రీస్ నుంచి కూడా బాగా వస్తారు. అడ్వెంచర్స్ ఇష్టపడే వారికి కూడా ఇక్కడ చాలా థ్రిల్లింగ్ ప్లేసెస్ ఉంటాయి. అంతేకాదు స్పైసీ ఫుడ్, హ్యాండ్మేడ్ తయారు చేసిన వివిధ రకాల వస్తువులు టూరిస్టులను అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రకృతి అందాలతో పాటు అడ్వెంచర్ కేంద్రంగాను టూరిస్టులను అట్రాక్ట్ చేస్తోంది విశాఖ. బొర్రా గుహల నుంచి బయటకు రాగానే రారమ్మని పిలుస్తుంటుంది రోప్వే. దాదాపు 350 మీటర్ల దూరం వరకు ఉండే ఈ జిప్ లైన్ అడ్వెంచర్ చేసే వాళ్ళకి భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఆ జిప్ లైన్ ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ జిప్ లైన్ మేము వేరే దగ్గర ఒకసారి ట్రై చేసాము. ఇక్కడ మన ఏపీ అండ్ తెలంగాణలో ఉండడం బాగుంది. యాక్చువల్లీ ఎగ్జైటెడ్, నర్వస్, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఈ థ్రిల్లింగ్ ను ఎంజాయ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆకలేస్తుంది. అలాంటి వారి కోసం ఇక్కడ వేడివేడిగా చికెన్ దొరుకుతుంది. ఇది అలాంటి ఇలాంటి చికెన్ కాదు, బొంగు చికెన్. దీని టేస్టే వేరే అంటారు పర్యాటకులు. గాలికొండ వ్యూ పాయింట్ లో ప్రకృతి అందాలను చూస్తూ గరం గరం బొంగు చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తుంటే మాటలేవు, మాట్లాడుకోవటా లేవంటున్నారు పర్యాటకులు. ఇక్కడ మరో స్పెషల్ అట్రాక్షన్ ఈ బొమ్మలే. కొబ్బరి పీచు చెక్కలతో తయారు చేసిన బొమ్మలివి. ఇవి టాయ్స్ ఏంటంటే ఒక హ్యాండ్మేడ్తో హ్యాండ్ రూమర్ ఇవన్నీ. మనకి పెయింటింగ్స్ అంటే ఆయిల్ పెయింటింగ్స్ ఇవి అవే వస్తాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ రైస్ టు పెయింటింగ్ వస్తుంది మనకు అంతను.
టాప్ టు బాటమ్ వరకు మనకంతా రైస్ పెయింటింగ్ తోట వస్తాయి. ఏంటంటే మనకి ఏంటంటే ప్రతిదీ మనము మర్చిపోయిన గతాలన్నీ మనకి టాయ్స్ ద్వారా మనం గుర్తు చేసుకోవడానికి ఉంటాయి. పూర్వీకులు ఏంటంటే ఇవే టాయ్స్ని మనకి ఎట్టి ప్రజెంట్ చేసేవారు, ఎక్కడైనా పెళ్లి కూతురిని ఎలా చేయాలి ఏంటని. ఇప్పుడు జనరేషన్లో ఇవి ఏవీ లేవు. అందుకే ఇవి చూసుకుని మనం ఎలాగైతే నడవాలో అలా చూపిస్తామన్నమాట. ఇదే మా ప్రత్యేకత. ఇంకా ఈ బ్యాగులు ఏంటి? ఇవి కోకోనట్ సీడ్స్ అని అంటారు. అంటే మన కొబ్బరి చిప్పని మనం తాగేసిన వాటర్ని ఎలాగా పడేస్తామో దాని ద్వారా దీన్ని యూజ్ చేస్తాం. ఇవి దాని ద్వారా తయారైన పార్సల్. ఇవి ఈ హిల్ ఏరియాలో మరో అట్రాక్షన్ ఇదిగో స్ట్రాబెర్రీ తోటలే. మంచు కురుస్తున్న వేళ గ్రీన్ తివాచీ పరిచినట్లు స్ట్రాబెర్రీ తోట అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి. ఎర్రెర్రని స్ట్రాబెర్రీ పళ్ళు టేస్ట్ చేయమంటూ పలకరిస్తుంటాయి. ఇది చూడడానికి చాలా నీట్గా, అంటే మంచిగా పంట అన్నీ బాగున్నాయి, ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. మనకి కోసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. అరకులో ఎక్కువ డిమాండ్ ఉన్న పంటలో స్ట్రాబెర్రీ ఒకటి. ఈ బాక్స్ నుంచి 100 రూపీస్కి ఇక్కడ సేల్ అవుతుంది. దీంట్లో 15-16 ఫ్రూట్స్ పడతాయి దీంట్లో. ఇది మనకు వెయిట్ నుంచి 200 నుంచి 240 గ్రామ్స్ దాకా పడుతుంది. ఇక్కడ బాగా స్ట్రాబెర్రీ పళ్ళకి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. తీయని పళ్లతో పాటు ఘుమఘుమలాడే కాఫీకి కూడా అరకు ప్రసిద్ధి. ఒకటి కాదు, రెండు కాదు, 100 రకాల కాఫీ తోటలు ఇక్కడ ఉన్నాయి. వీటి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కాఫీలో 50 రకాల వరకు పైన ఉంటాయని తెలుసా? అసలు అరకుకి కాఫీ గింజ ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఈ దేశానికి దొంగతనంగా కాఫీ గింజను తెచ్చారన్న విషయం తెలుసా? కాఫీ గింజలు బయట దేశానికి వెళ్లకుండా ఎంత సెక్యూరిటీ ఉండేదో తెలుసా? అసలు అరకు కాఫీకి ఇంత ఫేమస్ ఎందుకు వచ్చింది? దేశవ్యాప్తంగా అరకు ఫేమస్ అవ్వడానికి కాఫీ కారణమా? అసలు ఈ కాఫీ గింజ విత్తనంగా మారి అది చెట్టై సంవత్సరానికి ఒకసారి మాత్రమే పంటనిస్తుందని తెలుసా? ఈ పంటలో ఎన్ని రకాలు ఉన్నాయి? అసలు ఈ అరకు వ్యాలీకి సంబంధించి కాఫీ టేస్ట్ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం కాఫీ హౌస్కి రావాలి. అరకు వ్యాలీలో ఏర్పాటు చేసిన మ్యూజియం చూడాలి. అసలు ఆ మ్యూజియంలో ఏముంది? అసలు కాఫీలో 50 రకాలతో పాటు కాఫీ ద్వారా తయారు చేసే 250కి పైగా చాక్లెట్లు ఉన్నాయని తెలుసా? అందుకే అరకు వ్యాలీలో ఈ కాఫీకి సంబంధించిన మ్యూజియం అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. పర్యాటకులు సైతం ఈ కాఫీకి ముగ్ధులవుతున్నారు. ఈ కాఫీలో రకాలు, కాఫీలో ఉన్న వింతలు, అసలు కాఫీ ఈ దేశానికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం అరకు వ్యాలీలో కాఫీ మ్యూజియం చూడాల్సిందే. యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నాకు అసలు టీ, కాఫీ అలా తాగేది అది అలవాట్లేదు. కాకపోతే అరకు కాఫీకి ఫేమస్ అని చెప్తున్నారు కాబట్టి ట్రై చేద్దామని ఇక్కడ కోల్డ్ కాఫీ తాగాను. కోల్డ్ కాఫీ క్లాసిక్, చాలా బాగుంది కోల్డ్ కాఫీ. కాఫీలో ఉన్న న్యాచురాలిటీని ఎంజాయ్ చేసిన తర్వాత ఆ కాఫీలో ఉన్న అరోమాని చూసి బయట దొరికే కాఫీకి ఇక్కడ దొరికే కాఫీకి వేరియేషన్ తనకు కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ పీపుల్స్ మనకు చాలామంది చెప్పున్నారు, మనం ఓపెన్ చేయక ముందేనే వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మన దగ్గర దొరికే కాఫీకి ఎందుకు అంత డిమాండ్ పెరుగుతుంది, లేదంటే అంత ఫేమస్ ఎందుకంటే మన పండే కాఫీలో కూడా డిఫరెంట్ వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ కూడా న్యాచురల్గా చేస్తాం కాబట్టి పీపుల్స్ అందరూ తాగిన తర్వాత కూడా చాలామంది న్యాచురల్గా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ చాలామంది గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు సార్ మనకి. సో మోస్ట్ ఆఫ్ పీపుల్స్ మనకు గుడ్ ఫీడ్బ్యాక్. దగ్గర 52 రకాల కాఫీ టైప్స్ ఉన్నాయి. రోస్టింగ్ చేసే పద్ధతిలో 72-75 రకాల రోస్టింగ్స్ ఉన్నాయి. డార్క్ రోస్టింగ్ అని, లేదంటే లైట్ రోస్టింగ్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ రోస్టింగ్ అనమాట. కొన్ని రకాలు కాఫీలు ఉంటాయి. ఆ కాఫీ ఇక్కడ అన్నీ ఆర్గానిక్. దాంట్లో మన కాఫీ ప్యూర్ కాఫీ అయితే అరబికా అండి. మన అరకు ఎక్కువ స్పెషల్ అయితే అరబికా ఎక్కువ పాపులారిటీ. స్వర్గం అంటే ఏంటి అనేవారికి సమాధానమే వంజంగి గ్రామం. పాడేరు అరకు మీదుగా 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడికి రావచ్చు. వంజంగిలోని ప్రకృతి రమణీయత, పర్యాటకుల ఫీలింగ్ ఏంటో మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రకృతి అందాలు చూడాలంటే కొన్నిసార్లు కష్టపడాల్సిందే. అయితే ముఖ్యంగా పాడేరులోని వనజంగి ప్రాంతంలో, అంటే మనం ఇంగ్లీష్లో దాన్ని ప్రొనౌన్స్ చేసేసరికి వనజంగి అని వస్తుంది, తెలుగులో ప్రొనౌన్స్ చేసేసరికి వంజంగి అని వస్తుంది. అయితే వనానికి చాలా ఎత్తున సుమారు 4 కిలోమీటర్ల పాటు కొండ మీద నడిస్తే కానీ మనం ఈ వ్యూని చూడలేము. ఈ వ్యూ చూడడానికి ప్రతి ఒక్కరు, అంటే ముసలి ముతక కూడా చాలా కష్టపడి పైకి వస్తారు. ఎందుకంటే మనం ప్రకృతి అందాన్ని నేరుగా బంధించి టీవీలోనో లేకపోతే ఒక సెల్ ఫోన్లోనో లేదా మరి ఇతర ఫోటోలో చూడడం వేరు, న్యాచురల్గా మన కంటితో మనం చూడడం వేరు. ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ శంకర్ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాడు. మన సాక్షి టీవీ స్క్రీన్ మీద చాలా కష్టపడి వనజంగి ప్రాంతానికి, అంటే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి 4 కిలోమీటర్ల పాటు బై వాక్ ప్రయాణించుకొని మనం ఈ కొండ మీదకి రావడం జరిగింది. ఈ వ్యూ పాయింట్నే మనం వనజంగి వ్యూ పాయింట్ అంటాము.
అయితే ఈ వ్యూ పాయింట్ని చూస్తుంటే మనకి సుమారు 4 కిలోమీటర్ కింద భాగం చూస్తుంటే మనం మబ్బుల్లో విహరిస్తున్నట్టు కనిపిస్తుంది. మబ్బులో పైన అక్కడక్కడ ఐలాండ్స్ ఉన్నట్లుగా, ఐలాండ్స్ మధ్యన ఈ మబ్బులు మొత్తం దాన్ని కమ్మేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సుమారు మనం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతానికి వస్తే అసలు మన కంటికి మబ్బులు మంచు తప్ప మరి ఏ ఇతర పచ్చదనం కూడా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే అంత మేర ఉంటుంది. ఈ సీజన్ దాటుతున్న కొద్దీ మెల్లమెల్లగా మంచు ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తుంటాయి. అలాంటి సమయంలోనే అంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఫిబ్రవరి నెలలోనే మనకి కొద్దిపాటి వ్యూ పాయింట్ అనేది చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఈ విజువల్స్ ఒక అద్భుతం, నేచర్కి సంబంధించి అంటే పర్యావరణంలో ఉన్న అద్భుతాలకి ఇది ఒక నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు చూడడానికి భారీ ఎత్తున కూడా మనకి ఇక్కడికి అందరూ కూడా పర్యాటకులందరూ రావడం జరుగుతుంది. అయితే వీడియో జర్నలిస్ట్ శంకర్ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ వచ్చే వ్యూ పాయింట్ చూడడానికి ఎంతమంది పర్యాటకులు వచ్చారు, ఇక్కడి నుంచి సుమారు అరకు నుంచి ప్రయాణించుకొని పాడేరుకు వచ్చి పాడేరు నుంచి మరొక 10 కిలోమీటర్ల పాటు వెహికల్ ద్వారా వచ్చిన తర్వాత కింద కొండ ప్రాంతం నుంచి మీద వరకు 4 కిలోమీటర్ల పాటు కూడా ఈ పర్యాటకులందరూ కూడా నడుచుకుంటూ వచ్చి ఈ విధంగా వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా వారి దృశ్యాలను ఈ మేఘాల మధ్యన ఉన్నట్టుగా కనిపించే ఈ దృశ్యాలను వారి సెల్ ఫోన్లో బంధించి ఆనందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ శాతం ఇక్కడ యువకులు చాలామంది కూడా టూరిజం డెవలప్ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయడంతో మనకి సాధారణంగా ఇలాంటి వ్యూ పాయింట్ల దగ్గర రావడానికి ముందుగా ప్రయాణించే రహదారి అనేది గతంలో చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు రోడ్ల మార్గం కూడా చాలా బాగా రావడంతో చాలా ఆనందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో మనం వచ్చిన ఈ వ్యూ పాయింట్కి సంబంధించి వ్యూ పాయింట్ ఏ విధంగా చూసాము, వ్యూ పాయింట్కి ఎంతమంది పర్యాటకులు వచ్చారో చూసాము. సూర్యోదయమైన తర్వాత అంటే అప్పుడప్పుడే సూర్యుడు అలా మబ్బుల మధ్యలో నుంచి ఆకాశంలోకి పైకి వస్తున్నా అని కనిపించే దృశ్యాన్ని చూడడానికి గంటల తరబడి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మబ్బుల మధ్య నేను ఉన్నానా అని కనిపించేలాగా కొండల మధ్య నుంచి కనిపిస్తున్న పరిస్థితి. అయితే రోజుకి టూరిస్టుల సంఖ్య భారీ ఎత్తున పెరుగుతుంది. సీజన్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా శనివారం ఆదివారం వచ్చేసరికి వీకెండ్ సమయాల్లో ఇంకా పర్యాటకులు తాకిడి అనేది భారీగా పెరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలో ఇంకా దీనికి సంబంధించి ఏర్పాట్లు భారీ చేస్తున్నారు. అయితే అసలు ఈ వ్యూ పాయింట్ వద్ద నుంచి అద్భుతాన్ని చూసేటప్పుడు పర్యాటకులు ఏమనుకున్నారో అసలు వారి అనుభూతి ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము విజయవాడ గుంటూరు కాలేజ్ నుండి వచ్చాము. అంటే ఫ్రెండ్స్ అందరం టూర్ ప్లాన్ చేసుకొని వచ్చాము 10 మెంబర్స్. కొండ ఎక్కడం చాలా కష్టంగా అనిపించింది, కానీ ఎక్కిన తర్వాత ఈ వ్యూ చూసి ఏ బాధ లేదు. అంటే ఆ నొప్పులు కానీ ఏది అలుపే తెలియలేదు. చాలా బాగుంది, ఫుల్లీ ఎంజాయ్డ్. అసలు ఆనంద బాష్పాలు వచ్చేసి చెప్పాలంటే నిజంగా ఇది జెన్యూన్గా చెప్తున్నాను, చాలా బాగుంది. అంటే కొండ ఇంత పైకి ఎక్కారు కదా, ఎక్కినప్పుడు ఏమనిపించింది? పైన అంత వ్యూ బాగుంటుంది అనుకున్నారా లేదా? అసలు అంటే వీడియోస్లో చూసాం కానీ ఇంత ఉండిద్దో ఉండదో, సీజన్ మారిపోయింది కదా ఉంటాయో ఉండవో అనుకున్నాం. కానీ ఎక్కాక చూసి చాలా అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్. హైలైట్ అసలు సూపర్ అదిరిపోయింది. సన్ రైజ్ అయితే సన్ రైజ్ ఏ టైంకి వచ్చింది? మీరు ఎంత టైంకి వచ్చారు? మేము వచ్చింది 6కి, సన్ రైజ్ 6:15 6:20 అరౌండ్ ఆ టైంకి సన్ రైజ్ వచ్చింది. మేఘాలు బాగా హైలైట్ అన్నా. ఫస్ట్ టైం రావడం ఇదైతే ప్లేస్. మిగిలిన బాగానే తిరిగాను. ఇది అయితే బండి మీద వచ్చాం రాజమండ్రి నుంచి. అది దాటిన దూరం వచ్చినా సరే ఎంత దూరం వచ్చాం బాబు, ఎందుకంటే ఫీలింగ్ వచ్చింది. ఇక పైకి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ మొత్తం పోయింది మాకైతే. కింద వనజంగి రిసార్ట్ సంబంధించి ఉంది. ఆ రోడ్ సైడ్ కూడా బాగానే తీసుకున్నారు, రిసీవ్ బాగానే చేసుకున్నారు. కానీ వనజంగి రోడ్డు కూడా బాగుంది. మనకి ఇక్కడికి వచ్చాక మనకి అకామిడేషన్ దొరుకుతుందా ఇబ్బంది పడాలి ఏం అవసరం లేదు. నీట్గా రీజనబుల్గా కూడా ఉంది. హ్యాపీగా ఉండొచ్చు. మామూలుగా మన లగేజ్ అద్దుకుని వచ్చేవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా సామాను మనం ఏం చూసుకోవాల్సిన లేదు. డైరెక్ట్గా వచ్చి కింద రిసార్ట్ ఉంది, అక్కడ నుంచి అక్కడికి మహా అయితే ఒక 30 మినిట్స్ అంతే. రోజు చూసే సన్నే చాలా డిఫరెంట్గా కనబడుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒకసారన్నా ఈ వ్యూ చూడాలి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ కింద నుంచి పైకి ఎక్కడానికి చాలా కష్టం అనిపించింది. కానీ పైకి వచ్చి చూసేటప్పటికి కష్టం అంతా మర్చిపోయాం. మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. కాకపోతే చాలా కష్టంగా అనిపించింది. కానీ కొండలు గులే కాదు, జలపాతాలకు కూడా కేర్ ఆఫ్ విశాఖ జిల్లా. ఈ వింటర్ సీజన్లో ఓవైపు మంచు అందాలు, మరోవైపు సెలయేళ్ల సవ్వళ్లు చూడడానికి 2 కళ్ళు సరిపో. ఆ జలపాతాల్లో అలా తడిసి ముద్దైపోదామా? పదండి కొత్తపల్లి గ్రామానికి. విశాఖ జిల్లా పాడేరుకు దగ్గరలో ఉన్న గ్రామం కొత్తపల్లి జలపాతాలకు ఫేమస్. 13 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ జలపాతం ఉన్నట్టు ఎవరికీ తెలియదు. వ్యవసాయం చేసేందుకు గిరిజన తండాల నుంచి వచ్చిన కొందరు యువకులకు ఈ జలపాతం కనిపించడం, ఆ నోట ఈ నోట వినిపించడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఇంకేముంది, అరకు, లంబసింగి, పాడేరు చూడటానికి వచ్చే పర్యాటకులు కొత్తపల్లి జలపాతం చూసేందుకు రావడం మొదలుపెట్టారు.
దీంతో ఇప్పుడు ఇది కూడా పెద్ద పర్యాటక ప్రాంతంగా మారింది. ఇక్కడ నుంచి లంబసింగి చాలా దగ్గర. చలికాలంలో కనిష్ట స్థాయికి పడిపోయే ఉష్ణోగ్రతలతో లంబసింగి వార్తల్లో ఉంటుంది. అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యాటకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో ఇది విశాఖ జిల్లాలోనే ఫేమస్ పర్యాటక కేంద్రంగా మారింది. ప్రైవేటు రిసార్ట్స్తో పాటు ప్రభుత్వం కూడా పర్యాటకుల కోసం అతిథి గృహాలను సిద్ధం చేస్తోంది. సింపుల్గా ఉండడంతో పాటు లగ్జరీగా ఉండేలా హారిత రిసార్ట్ని ప్రభుత్వం ముస్తాబు చేస్తోంది. అన్ని హంగులతో ప్రకృతిని అన్ని వైపులా వీక్షించేలా ఏపీ ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రిసార్ట్ నిర్మాణం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కన్నా వైఎస్ జగన్ పాలనలో విశాఖలో టూరిజం మరింత అభివృద్ధి చెందిందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలతో పాటు పరిశుభ్రంగానే ఉంటున్నాయంటున్నారు. అంతేకాదు భద్రత విషయంలో కూడా పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం బాగుందని కితాబిస్తున్నారు.